బహిరంగ సభను ఈ ప్రాంతంలో నిర్వహించాలని పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు అవిభక్త వరంగల్ జిల్లా నాయకుల సహకారంతో దాదాపు 1200 ఎకరాలలో ఈ సభాస్థలిని నిర్ణయించడం జరిగింది. సమృద్ధిగా సరిపోయేంత పార్కింగ్ కూడా ఉన్నది. దాదాపు 10 లక్షలకు పైగా వచ్చే జనాల కోసం మరి గొప్పగా సదును చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారి ఆలోచన నా భూతో నా భవిష్యత్. గతంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి సభ జరగలేదు, జరగబోదు. కేసీఆర్ గారి ఆలోచన ఎప్పుడు కూడా సాచురేషన్ మోడ్. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే సాచురేషన్ మోడ్లో అన్ని చెరువుల మరమ్మత్తు, సాచురేషన్ మోడ్లో రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మిషన్ భగీరథ కార్యక్రమాలు, అదేవిధంగా రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, పార్టీలకు ఖచ్చితంగా అందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమము, అదేవిధంగా కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బిడ్డ పుడితే 13,000, కొడుకు పుడితే 12,000 కార్యక్రమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఆసరా పెన్షన్లు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి 500 ఉన్న వికలాంగుల పెన్షన్ దాదాపు 4,000 ఏర్పాటు చేసి ఈరోజు దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారు మిగిలింది. అంటే ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్లో అంటే గొప్పగా చేసి అందరికీ రాజకీయ ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఎలక్షన్ల తర్వాత అందరికీ అని చెప్పేసి కానీ మాయ మాటలు చెప్పి మరి కేసీఆర్ ఇచ్చే పథకాలు బిచ్చగాన్లకు వేసినట్టు వేస్తున్నాడు. మేము అన్నీ ఎక్కువ చేస్తామని చెప్పి నమ్మించి నట్టేయటం ఉంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం కేసీఆర్ వస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 19 లక్షల మందికి ఇచ్చినామని, 42 లక్షలకు ఇవ్వాల్సింది 19 లక్షలకు మాత్రమే ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా మరి స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్ అన్నారు. అక్కడ కూడా మరి ఆత్మీయ భరోసా అన్నారు, అది లేదు. రేషన్ కార్డు అన్నారు, అది లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది లేదు. తర్వాత రైతు రుణమాఫీ అన్నారు, అది కూడా పూర్తి కాలేదు. ఇక్కడ ఏమి కూడా జరగలేదు. కాబట్టి మనము 10 ఏళ్ళలో పాలించిన పాలనను ఒకసారి చూయిస్తూనే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాల అమలుస్తున్న కాంగ్రెస్ను కూల్చే వరకు కూడా నిద్రపోకుండా దిశనిర్దేశించడానికి కేసీఆర్ గారు వస్తున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారని చెప్పేసి తెలంగాణ రైతాంగము, తెలంగాణ మహిళలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి పిలవకుండా వచ్చేంత గ్రామాలు తరలి వచ్చే పరిస్థితి ఉన్నది. వాహనాల కొరత ఎక్కడ చూసినా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. అందుకనే పాదయాత్రల ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా మా నియోజకవర్గం ప్రత్యేకంగా గణపురం నుంచి వెళ్ళి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఏ రకంగా వీలైతే ఆ రకంగా అందరికంటే ముందే సభాస్థలికి చేరుకోవాలనే ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు మరి మనం ఉన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మేము గణపూర్ నియోజకవర్గ నాయకులందరూ, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా తప్పకుండా అన్ని నియోజకవర్గాలు లేరు, గణపురం నియోజకవర్గం వేరు. గణపూర్ ఈరోజు బాగా సెన్సిటైజ్ అయిపోయి డబుల్ ధమాకా. అందరేమో కాంగ్రెస్ మీద కోపం అయితే ఇక్కడ కాంగ్రెస్ మీద కడియంస్ మీద కోపం, రెండు. సో కడియంస్ మీద కోపంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కడియంస్ అయినా తిట్టున్నారు. పాత కాంగ్రెస్ మొత్తం కూడా కడియంస్ అయిన తిట్టుడే. అదేవిధంగా ఓన్లీ అవకాశవాద రాజకీయాలు చేసే కొందరు బయన్లు బీఆర్ఎస్ పార్టీ అయినా గెలిపిస్తే బీఆర్ఎస్కి మోసం చేశాడు. కాబట్టి ఏ రకంగా ఏ రూపంలో కసి తీసుకోవాలన్న ఆలోచనతో గణపురం ప్రజలందరూ కూడా ఆవురు అంటున్నారు. రేపు హెడ్ కౌంట్ చూసినా కూడా అన్ని నియోజకవర్గాల కంటే గణపూర్ నుండి ఎక్కువగా జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైక్ పడితే చాలు ఒకటే నినాదం, కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ బయటికి రావాలి. కేసీఆర్ గారు బయటికి రావడమే కాదు, ఏకంగా ఈ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఇప్పుడు తేలుతుంది ఎవరి తడాక ఏందో. వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా వస్తారో మొత్తం ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మళ్ళీ రజతోత్సవ సభ పేరు మీద జరిగేటువంటి ఈ సభ కూడా చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది. 10 ఏళ్ళు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ గారే రావాలి అంటున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ కని విని ఎరగని రీతిలో కన్నుల పండుగ జరుగుతుంది. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా జరగబోతున్నటువంటి ఈ సభను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అడ్డం పడుకున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కడియం శ్రీహరి గారు అడ్డం పడుకున్నా కూడా తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా ఈ వారం 10 రోజుల పాటు 15 రోజుల పాటు పనిచేసి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.